అందరికీ నమస్కారం. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు. దత్త రూపం అసాధారణమైంది. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి, కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి, సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు, తనకు ఆ పేరు ఎలా వచ్చిందని ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. ముక్కోటి దేవతల అవతారం దత్తాత్రేయుని అవతారం. అత్రి మహర్షి, అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అనే పేరొచ్చింది. తను అత్రి కుమారుడు కాబట్టే తనకు ఆత్రేయ అనే పేరు మారింది. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తాం. ఆ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతాం. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే. త్రిమూర్తులు స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసం పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయాన దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దత్తాత్రేయునికి ఇష్టమైన గోవులు, శునకాలను పూజించడాన్ని కూడా అత్యంత పవిత్రం. ఈ పర్వదినాన దత్తా క్షేత్రాలను సందర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్తా పాదుకలను కూడా పూజించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.